హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకి యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్, సో వీటన్నిటి వెనకాల ఒక కామన్ స్టెప్ ఉంటుంది. దట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. కానీ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే కోడింగ్ లేదు, జస్ట్ ఊరికే మనం బగ్స్ వెతికి వీల్ జస్ట్ కంప్లీట్ అవర్ జాబ్ అనుకుంటే నో, కాదు. ఇది నిజానికి చాలా పెద్ద ఫీల్డ్. ఈ వీడియోలో సింపుల్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, సో టు స్టార్ట్ విత్ డెఫినేషన్ ఏంటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కి? సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం మన ఫస్ట్ ప్రైమరీ జాబ్. మన ఇంగ్లీష్ లో ఆర్ డెఫినేషన్ వైజ్ వెళ్తే వాలిడేషన్, వెరిఫికేషన్, వాలిడేషన్ ఇస్ ప్రాసెస్ అన్నమాట. సో దీంట్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటి? వై వి నీడ్ అ సాఫ్ట్వేర్ టెస్టింగ్. టెస్టింగ్ చేయకపోతే ఓకే, యూజర్స్ కి సమస్యలు, యూజర్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటది. సో విల్ బి హ్యావింగ్ అ హ్యూజ్ లాస్ ఇన్ ద డేటా. డేటానే కాదు, సెక్యూరిటీ, ప్రైవసీ, ఎవ్రీథింగ్ విల్ గో అవే. ఓకే, ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా ఒక యూనో బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుందాం. బ్యాంకింగ్ అప్లికేషన్ లో మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు. సో మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంట్ డేటా ఆర్ మీరు మీ ఖాతా యొక్క టోటల్ బ్యాలెన్స్ తక్కువ చూపించింది అనుకుందాం. ఓకే, సో వితౌట్ టెస్టింగ్ వితౌట్ టెస్టింగ్ ఆ సాఫ్ట్వేర్ రిలీజ్ అయినప్పుడు సో ఇలాంటి సమస్యలు వస్తాయి. సెకండ్, ఎనీ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా ఇన్ ది వరల్డ్ వితౌట్ టెస్టింగ్ ఇట్ కెనాట్ బి రిలీజ్డ్. ఓకే, సో టెస్టింగ్ చేయకుండా ఇట్ కెనాట్ బి రిలీజ్డ్. సో అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, సో పేమెంట్ కట్ అయింది కానీ మీకు టికెట్ రాలే. ఆ టికెట్ కూడా వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఇట్ బి ఏ బగ్ కదా. సో ఎంత లాస్ ఆలోచించండి. సో ఎనీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ cannot be released to the customer until unless if it is tested properly and certified. Okay, so ఇది very very important thing in software testing, even with hardware testing. Okay, సో మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఉన్న స్ట్రీమ్స్ ఏంటంటే మనకి మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ లో మనం ఏం చేస్తాం? అసలు మాన్యువల్ టెస్టింగ్ లో మనకి ఏం జరుగుతుంది? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మనం టెస్ట్ చేయాలనుకుంటే మనం మాన్యువల్ గా, అంటే మనం మన మన యొక్క విజన్ తోటి, మన యొక్క యూనో ఇంటెలిజెన్స్ తోటి మనం ఒక రిక్వైర్మెంట్ మీరు టెస్ట్ చేయాలనుకుంటే వి యూస్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే, ఎగ్జాంపుల్, మీరు లాగిన్ జీమెయిల్ తీసుకుంటే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సబ్మిట్ బట్టి ఉంటుంది. సో మనకు దానికి వీ రైట్ టెస్ట్ కేసెస్ ఫస్ట్ రాస్తాం. ఏ కేసెస్ అంటే టెస్ట్ కేస్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సినారియోని మీరు టెస్ట్ చేయడం, అంటే పాజిటివ్, నెగటివ్, ఇలాంటి వాటిని మీరు మాన్యువల్ గా రాసుకొని అండ్ దెన్ యూ డూ మాన్యువల్ క్లిక్ అండ్ యూ టైప్ చేసి యూ గివ్ యూజర్ నేమ్, యూ గివ్ పాస్వర్డ్ అని సబ్మిట్ చేసి వ్యాలిడేట్ అవుతుందా లేదా అని మాన్యువల్ గా వెరిఫికేషన్ చేసుకొని దాన్ని అప్డేట్ చేసుకుంటాం రిజల్ట్స్ లో. ఓకే, అది ఇది జస్ట్ హై లెవెల్ ఆఫ్ ది మాన్యువల్ టెస్టింగ్ దట్ వీ డూ. సో దీనికి మనకి కావాల్సిన స్కిల్ ఏంటి? మనకు కావాల్సిన స్కిల్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బి అప్లై, బట్ కావాల్సిన స్కిల్ ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని దానికి తగిన సినారియోస్ మనం డెరైవ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని మనం టెస్ట్ చేసుకుంటాం. సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ డూ, ఎనీ గ్రాడ్యుయేట్. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఉండాల్సింది ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్, రైట్? నెక్స్ట్ స్ట్రీమ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనం చేసిన ఏదైతే ప్రాసెస్ ఉందో, ఇప్పుడు ఒక టెస్ట్ కేస్కి అయితే మీరు మాన్యువల్ గా రన్ చేసి మాన్యువల్ గా యూ ఎంటర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, సైన్ ఇన్ బటన్ రన్ చేసి యూ విల్ వెరిఫైడ్.
ఇమాజిన్ మనం ఒక 15 సినారియోస్ పాజిటివ్ నెగటివ్ అన్ని సినారియోస్ కవర్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. సో ఆ టైంని మనం రెడ్యూస్ చేసుకోవడానికి వి యూస్ ఆటోమేషన్ టెస్టింగ్ యాజ్ అ నేను ఆటోమేషన్ టెస్టింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మళ్ళీ. వాట్ ఆర్ ద టైప్స్? ఓకే, సో ఆటోమేషన్ టెస్టింగ్ లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాట్ ఆర్ ద టైప్స్? మనము ఏదైనా ఇన్ కేస్ ఆటోమేషన్ టెస్టింగ్ లో మనం ఏదైనా 3 డిఫరెంట్ పార్ట్స్ గా మనం విడగొట్టుకుంటే యూ హ్యావ్ యూఐ ఆటోమేషన్, API automation, and you'll be having a DB automation. So front end, DB, which is backend, API, which is a middleware, basically the business logic. So ఈ మూడింటిని మనము we can do in a different using different tools you can automate. ఓకే, సో దీని గురించి వేరే వీడియోలో క్లుప్తంగా అంటే నేను డిస్క్రిప్టివ్ వేలో విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, బట్ సో automation testing ఏంటంటే we will be using our the automation tools to reduce our effort, manual effort, to reduce the cycle of the testing cycle. So దాన్ని మనము we'll use something called technique called automation testing. Okay, now పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని ఒకటి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే, సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఇట్ డస్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కి టూల్స్ యూజ్ చేయొచ్చు, ఇక వీ నీడ్ హ్యావ్ మల్టిపుల్ టూల్స్ ఆల్సో. బై డెఫినేషన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మనకి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ ఇఫ్ టేక్ జియో హాట్స్టార్ కూడా తీసుకుంటే ఒక్క క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇఫ్ యు సీ ద వ్యూవర్షిప్, ఓకే, 37 lakhs ఆర్ క్రోర్స్, ఐ మీన్ 10 crores 15 crores అలా మనకి ఇట్ విల్ షో యూ ద వ్యూవర్షిప్. ఎనీ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా అంత వ్యూవర్షిప్ ని హ్యాండిల్ చేయలేనప్పుడు ఇట్ విల్ గెట్ క్రాష్డ్ కదా. ఇప్పుడు మనము ఒకే రిసోర్స్ ని మల్టిపుల్ పీపుల్ యాక్సెస్ చేసినప్పుడు దాని యొక్క రిసోర్సెస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇన్ కేస్ అలా ముందుగానే మీరు దాన్ని హౌ డు యూ ఐడెంటిఫై దాట్? మనకి కస్టమర్కి మార్కెట్లోకి రాకముందే హౌ డు యూ ఐడెంటిఫై హౌ మెనీ యూజర్స్ ఇట్ కెన్ సస్టైన్ అనే బెంచ్ మార్క్ ని మీరు ఎలా ఎలా మీరు డిఫైన్ చేయగలరు? దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మీకు లోడ్ టెస్టింగ్ ఉంటుంది, స్ట్రెస్ టెస్టింగ్ ఉంటుంది. వేర్ యూ లోడ్ వర్చువల్ యూజర్స్, వాళ్ళ యూజర్స్ ని బట్టి మీకు ఎంత లోడ్ వరకు అది అప్లికేషన్ సస్టైన్ అవుతుందో విల్ గెట్ టు నో. సో వీ డూ అ బెంచ్ మార్కింగ్ విత్ దాట్. స్ట్రెస్ ఏంటంటే, స్ట్రెస్ లో యూ విల్ బి హ్యావింగ్ సడన్లీ పీక్. ఇమీడియట్ గా మనం ఒక సర్టన్ స్టాండర్డ్ లోడ్ చేసినప్పుడు ఇమీడియట్ గా యూ లోడ్ హయ్యర్, అంటే ఒక 4,000 5,000 అలా లోడ్ చేసినప్పుడు ఇమీడియట్ గా వీ వాంట్ టు సడన్లీ ఇమీడియట్ గా యూజర్స్ ఇంక్రీజ్ చేస్తే హౌ ద అప్లికేషన్ ఇస్ బిహేవింగ్. సో అలా మనము విల్ డూ ద సర్టన్ మెట్రిక్స్ ఫర్ దట్. ఆ మెట్రిక్స్ ని క్యాప్చర్ చేసుకొని దెన్ వీ డూ అ బెంచ్ మార్కింగ్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మనకి యూజ్ చేసే టూల్స్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది వీల్ టాక్ ఇన్ డిఫరెంట్ వీడియో. బట్ ఆన్ హై లెవెల్ ఏపీఐకి అయితే మీకు జేమీటర్ అలా యూజ్ చేస్తారు. ఒకవేళ ప్రిపరేటరీ టూల్స్ లైక్ లోడ్ రన్నర్ అలాంటివి ఏమైనా ఉంటే వీల్ యూజ్ ఇట్. బిక్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే డోంట్ ఫండ్. సో ఎందుకంటే కంపెనీకి ఇట్ బి వెరీ హ్యూజ్ కాస్ట్. సో అంటే కొన్ని కంపెనీస్ ఫండ్ చేస్తే కొన్ని కంపెనీస్ చేయవు. సో చేసిన వాటిల్లో లోడ్ రన్నర్ ఒకటి, యూ విల్ బి హ్యావింగ్ గ్యాట్లింగ్, you'll be having JMeter. So JMeter and Gatling both are open source. మనకి లోడ్ రన్నర్ అనేది చాలా కాస్ట్లీ. ఓకే, విల్ టాక్ అబౌట్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీటెయిల్డ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి ఇన్ అనదర్ వీడియో. సో సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ టెస్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్ ఏంటంటే ఎవ్రీవన్ నోస్, ఎవ్రీవన్ అంటే మనకి జనరల్ టర్మ్స్ లో సెక్యూరిటీ బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ కాల్స్ యాజ్ సెక్యూరిటీ. సో మనకేంటి, మన యొక్క డేటా కానీ మన యొక్క యూనో ది డేటా అంటే ఇట్ క్యాన్ బి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, చాట్స్, ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ కెన్ బి హ్యాక్డ్. ఓకే, ఆ హ్యాకింగ్ జరగకుండా
మనము చేసే టెస్టింగే the security testing. We use lot of techniques to do a security testing. That we'll talk in a detailed way in a different video. But on a high level, we'll be having something like a burp tools and we'll have SQL injection. So ఇవి మనం యూజ్ చేస్తాం టెక్నిక్స్. ఓకే, సో we'll talk about those things in a different video. Okay, now coming to the career path for a manual tester or automation tester or any performance tester or security tester. So career path చూసేసరికి I would divide into three things or maybe two things. Okay, if you are a college graduate and if you are out of the college, I would say you shouldn't start with a manual testing. If it is automation testing, it will have a good value and it will be having a longer run in your career. If you are in a manual testing, I would say that you need to switch it to automation. Okay, there are two reasons. One, manual testing లో it's easy to get the job, but hard to sustain. ఎందుకు? It was like మీకు చాలా అంటే ఎలా చెప్పాలంటే ఆపర్చునిటీస్ ఉండేటివి. దెన్ వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో కరెంట్ డేస్ ఏంటంటే వెన్ ఏఏ వచ్చిన తర్వాత ఇట్ ఆల్ చేంజ్డ్. ఓకే, ఇట్ ఇస్ గోన్ చేంజ్. ఓకే, సో మనకి ది వాట్ ఎవర్ టెస్ట్ కేసెస్ వీఆర్ రైటింగ్ ఇట్ బి ఆటో జనరేటెడ్ అండ్ ఆ టెస్ట్ కేసెస్ కూడా ఇట్ విల్ బి జనరేటింగ్ స్క్రిప్ట్స్. ఆ స్క్రిప్ట్స్ నుంచి ఆటోమేటెడ్ గా రన్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ డూయింగ్ అ పిఓసి. బట్ మీకు వచ్చేసరికి ఎవరైతే కెరీర్ న్యూగా స్టార్ట్ చేస్తున్నారో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ విత్ ఆటోమేషన్ రోల్స్. ఓకే, ఇఫ్ యూఆర్ ఇన్ మాన్యువల్ గా ఉంటే లెట్స్ సే 0 to 7 years or 8 years experience, I would recommend them to switch it to automation. Okay, now what is the career growth? ఓకే, కెరీర్ గ్రోత్ అంటే ఏంటి? దాని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి. సో అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఒక కాలేజ్ గ్రాడ్యుయేట్ గా మాన్యువల్ టెస్టింగ్ లో స్టార్ట్ చేశాను. ఇట్ విల్ బి a QA ఇంజనీర్. QA ఇంజనీర్ ఏంటి? టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో విల్ బి హ్యావింగ్ అ రిజల్ట్స్. సేమ్ లైక్ దట్ విల్ బి హ్యావింగ్ అ QA ఇంజనీర్, సీనియర్ QA ఇంజనీర్, అండ్ విల్ బి హ్యావ్ ఎ లీడ్ QA ఇంజనీర్ అండ్ దెన్ QA మేనేజర్. అండ్ QA మేనేజర్ నుంచి సీనియర్ QA మేనేజర్ అండ్ విల్ బి హ్యావింగ్ అ డైరెక్టర్ QA. So it will be like your lifespan of 20 years. Okay, so in terms of the automation testing ki neeku career growth ela untadi. So you'll be having a senior specialist or specialist, or maybe you can say automation engineer, senior automation engineer, lead automation engineer, basically lead SDET, and then you'll be having a SDET manager, and then you'll be having a generic way like senior QA manager and director. So ila manaki different roles ఉంటాయి. So even with the performance comes to the normal QA engineer, it will not comes as specialist. So it will follows under QA career path only. So కాబట్టి మనకి అది సేమ్ ఉంటది. ఓకే, నౌ కమింగ్ టు దిస్ ఎలా ఉంటది ఫ్యూచర్ అనేది we will discuss in different videos for each testing time. Okay, so this is all about the basics about software testing ee roju manam maatladukunnadi. So I hope you enjoy this video and please do subscribe to my video. Thank you all.